ఈ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తన ప్రాణ స్నేహితుడు ఆదానికి దేశవ్యాప్తంగా ఎల్ఐసిలో ఎస్బీఐ వివిధ బ్యాంకుల్లో ఉన్నటువంటి ఖాతాదారుల డబ్బుల నుండి సుమారు 75 కోట్ల మంది ఖాతాదారులు జమ చేసుకున్నటువంటి పొదుపు చేసుకున్నటువంటి డబ్బును బలవంతంగా ఆదాని గ్రూప్లో పెట్టుబడులు పెట్టించినటువంటి పరిస్థితులలో ఎల్ఐసిలో 29 కోట్ల మంది నష్టపోయినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ బ్యాంకులకు ఎస్బీఐ కానీ ఇతర బ్యాంకులకు సుమారు 80,000 కోట్ల అప్పులు ఈరోజు ఆదాని బాకీ పడ్డేటువంటి సందర్భంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పల్లె నుంచి పార్లమెంటు వరకు కూడా పేద ప్రజల డబ్బు కోసం పోరాటం చేసే క్రమంలో మేము ఏ కార్పొరేట్లకు వ్యతిరేకం కాదు, కానీ రైతులు బకాయి పడితే వాళ్ళకు నోటీసులు ఇచ్చి వారిని మానసికంగా ఇబ్బందులు చేస్తున్నారే, అదే మీ ప్రాణ స్నేహితుడు పేద ప్రజలకు సంబంధించిన డబ్బును మీరు దోచిపెట్టేటువంటి వైనాన్ని తప్పుపడుతూ పార్లమెంట్లో ప్రశ్నించే క్రమంలో ఏమాత్రం కూడా బీజేపీ ప్రభుత్వం మరి ప్రజల పక్షాన్ని నిలబడకపోవడం తప్పుపడుతూ వెంటనే 80,000 కోట్లను ఆయా బ్యాంకులకు ఆదాన్ని చెల్లించే విధంగా ఈరోజు నష్టపోయిన ఎల్ఐసిని నష్టపోయిన బ్యాంకులను మళ్ళీ యథావిధిగా షేర్లన్నీ కూడా పడిపోయినాయి. 4 సంవత్సరాల్లోనే భారతదేశం ప్రపంచంలో అత్యంత కుబేరుడిగా ఏ విధంగా ఎదిగిందంటే ఈరోజు భారతదేశ ప్రధాని మోడీ గారు బలవంతంగా ఈ ప్రధాన ఎస్బీఐ బ్యాంకుతో పాటు ఎల్ఐసి మీద పెట్టుబడులు పెట్టడం వల్లనే ఆకాశాన్ని అంటినటువంటి ఆయన యొక్క షేర్లు ఈరోజు పతనమై అనేక మంది పేదలు విలవిలవిలాడుతున్నా నరేంద్ర మోడీ పేదల కోసం పట్టించుకుంటలేడు. మొన్న బడ్జెట్లో 22% రైతులకు సంబంధించినటువంటి కోత, కూలీలకు సంబంధించి ఉపాధి హామీలు 29,000 కోట్ల కోత, ఈ విధంగా మరి ప్రజలను నట్టేట ముస్తూ ఆయన ప్రాణ స్నేహితులైనటువంటి ఒకరిద్దరి వ్యాపారాలు బాగుండాలని చెప్పని ఈ విధంగా ప్రజల సొమ్మును ఎల్ఐసి ద్వారా పేద ప్రజల సొమ్మును ఎస్బీఐ ద్వారా మళ్లించడానికి తప్పడుతూ కాంగ్రెస్ పార్టీ రోజు ఒకటి డిమాండ్ చేస్తుంది. దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఎల్ఐసిల ముందు ఎస్బీఐల ముందు మనం నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. వెంటనే సుప్రీంకోర్టు న్యాయమూర్తి ద్వారా విచారణ జరపాలి, లేదా జాయింట్ యాక్షన్ కమిటీ పార్లమెంట్ కమిటీ ద్వారా వెంటనే నిష్పక్షపాతంగా విచారణ జరిపి ఈ డబ్బును యథావిధంగా పేద ప్రజలకు చెందే విధంగా సుమారు 75 కోట్ల మంది షేర్ హోల్డర్లు ఇటు ఎల్ఐసిలో అటు ఎస్బీఐలో నష్టపోయినటువంటి వారికి ఈరోజు ఆదుకోవాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. బాకీ పడ్డ 80,000 కోట్లను ఆధార్ ద్వారా వెంటనే ఇప్పించాలి. ఈరోజు ఇక్కడ రైతు బాకీ పడితే ముక్కుపిండి ఏ విధంగా వసూలు చేస్తుండ్రో, దర్వాజాలు లాక్కపోతుండ్రో, ఈరోజు ఇళ్లను కుదవెడుతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన రాజధాని సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులను మా నిరసన వ్యక్తం చేసి ప్రభుత్వానికి మా డిమాండ్ను తెలియజేస్తాము. एलआईसी बचाओ, एलआईसी बचाओ।